హలో అండి, నమస్తే. నా పేరు విక్కి మహాలక్ష్మి. ఇదిగోనండి మా టెర్రస్ మీద ఉన్న దొండపాదు కాయలు. ఇగో వారం రోజులకి ఇన్ని కాయలు అయినాయండి. పావు కేజీ ఉంటాయేమో. దొండకాయ కూర చేసుకుందామని వీడియో చేద్దామని పెట్టామండి. ఇదిగోండి ఇలా అయితే క్లీన్ చేసుకుని గుత్తుల కింద కోసుకోవాలి. గుత్తుల కింద కోసుకుని అన్నీ దొండకాయలన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకుని ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పొడి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇదిగోనండి ఇలా బాగా పెట్టుకుని చిన్న కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకుని, ఇదిగోనండి మెంతి పౌడర్, ఇది మెంతులు వేయించి పౌడర్ చేసుకుని ఉంచుకుంటాను. ప్రతి కూరలో కూడా ముందుగా కొంచెం మెంతి పొడి వేసుకుంటే మంచిదని వేస్తానండి. ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని వేపండి. తర్వాత ఇదిగో అల్లం పేస్టు, ఇదిగోండి వెల్లుల్లిపాయ పేస్టు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత ఇదిగోండి దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలు అయితే మా చెట్టు చాలా బాగుంటాయండి, లేతగానే ఉన్నాయి. ఇదిగోండి కొంచెం మగ్గిన తర్వాత ఇది కాస్త ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు తగినంత వేసుకోవాలి, సరిపడగా. ఇదిగోండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఇలా బాగా వేపుకొని తిప్పుకోవాలండి. ఇది ఇలా మగ్గిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ కూడా కొంచెం, పచ్చి కొబ్బరి ఉన్నదండి ఇంట్లో, బాగుంటుందని కొంచెం పచ్చి కొబ్బరి వేసాను. కొబ్బరి కూర చట్నీ కానీ చేసుకున్నాను. ఇదండి కొంచెం పచ్చి కొబ్బరి వేసానండి, కూర బాగుంటుందండి. ఇది ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొబ్బరి అంటే కొంచెం ఇంట్లో చేసుకున్న గరం మసాలా, చికెన్ కర్రీకి మటన్ కర్రీకి అన్ని కర్రీల్లోకి కొంచెం గరం మసాలా చేసాను, అది కొంచెం వేసి ఇదిగోండి తగినంత కారం వేసుకొని ఇలా తిప్పుకొని నీళ్ళు బాగా కలుపుకునండి. ఇది నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసుకోవడమేనండి. ఇలాగా చిన్న కుక్కర్ కదండి, ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇది సరిపడినన్ని నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టేసుకోవడమేనండి. ఇదిగోనండి ఇలా అయితే ముందు దొండకాయలు నూనెలో వేయించుకోవచ్చు, కాకపోతే ఆయిల్ ఎక్కువ ఉండకూడదని చెప్పి ఇలాగ కుక్కర్లో వేసేస్తున్నాను. వేపుకుని కూడా వండుకుంటారు, కానీ ఆయిల్ ఎక్కువ పడుతుందని, ఆయిల్ మంచిది కాదు కదండి. ఇంకా ఇలా అయితే చేస్తున్నాను. ఇదిగోనండి ఇలాగ ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని కట్టేసుకోవడమే. ఇప్పుడైతే నేను ఇది గ్రేవీ కూరలో కానీ తయారు చేసుకుంటానండి. జీడిపప్పు, నువ్వుపప్పు, తర్బూజా, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి పౌడర్ చేసుకుని గ్రేవీ కానీ ఇలా పైన వేసుకుంటాం. కొంచెం గసగసాలు కూడా వేసి చేస్తాను. ఇది వేసుకుంటే రుచి ఉంటుంది, కొంచెం గ్రేవీ వస్తుందండి. అది వేసి కాసేపు ఉడకనిచ్చి దించేసుకోవడమేనండి. కర్రీ అయితే ఇలాగా చాలా టేస్ట్గా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇదిగోనండి మా టెర్రస్ మీద కాసిన దొండకాయల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా చేసుకుంటాం మేమైతే. ఉంటానండి. ఇదేనండి మా కూర ఈరోజు.